యేసు క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి గడిచిన జూలై మాసం అంతా కూడా మనల్ని కాపాడి దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క నూతన మాసం బట్టి దేవునికి స్తోత్రాలు. మరి బహు క్లిష్టమైన పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు దేవుడు మనను ఆయన రెక్కల క్రింద మనను కాపాడి మనందరికీ కూడా ఆరోగ్యం ఇచ్చి దేవుడు నడిపించి మరి ఒక మాసంలో ప్రవేశించి ఆయనను స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఇంకా ఈ లాక్డౌన్ లేక ఈ యొక్క కర్ఫ్యూ అనేది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మనము ఇళ్ల దగ్గరే ఉండి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకోవడం అనేది చాలా ధన్యతాకరమైనటువంటిది. మీరందరూ బాగున్నారని తలస్తున్నాను. దేవునికి మన ఎల్లవేళ స్తుతులు చెల్లించాలి. ఉదయకాలంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, వాక్యం ఎల్లప్పుడూ కూడా మనను బ్రతికింపజేసేటటువంటిది. లోకములో ఉండే ఐశ్వర్యాలు, రకరకములైనటువంటి ఆస్తులు ఏమి కలిగినా నిన్ను బ్రతికింపజేయలేవు, కానీ దేవుని యొక్క వాక్యం ఒకటే మనను బ్రతికింపజేసేది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యమును నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయములో మొదటి నుండి 10 వచనాలు కనుక మనం చూసినట్లయితే లేక మనం చదివినట్లయితే ఇందులో కొంత మనకు అర్థమవుతుంది. అలాగే మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం నుండి కూడా చదివితే ఇంకా చక్కగా అర్థమవుతుంది, కానీ మరి మనకి టైము సరిపోదు. ఇందులో 10వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 10వ వచనంలో దేవుడైన యెహోవా సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలుతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మరి సమూయేలు పలికినటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ వచనంలో సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు, లేక దేవుని యొక్క మాట మరి వినడం అనేది చాలా అదృష్టమైనటువంటి సంగతి. సమూయేలు దేవునికి ప్రతిష్ట చేయబడి ఉన్నాడు. ఈ గ్రంథంలో మొదటి అధ్యాయం నుండి మనం చూస్తే అదంతా కూడా మనం తన తల్లి సమర్పణ, మొదటి సంతానం, దేవుడిచ్చినటువంటి ఆ సంతానాన్ని మరి దేవుని యొక్క మందిరపు సేవ కొరకు తన తల్లి అయినటువంటి అన్న తీసుకుని అప్పగించినప్పుడు మందిరంలో సేవ చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, సమూయేలుతో దేవుడు మాట్లాడినటువంటి ఈ మాట మనం చూస్తే సమూయేలుతో 4 సార్లు ఇక్కడ ఈ అధ్యాయంలో మాట్లాడి ఉన్నాడు. మొదట 3 సార్లు కూడా సమూయేలు అని పిలిచినప్పుడు తన యజమానుడు లేక మరి యాజకుడైనటువంటి ఏలి పిలుస్తున్నాడు అని అనుకుని మరి ఏలి నిద్రపోతా ఉంటున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, అయా చిత్తగించు, నేను వచ్చాను అని చెప్తున్నప్పుడు మొదటిసారి నేను పిలవలేదు నాయన, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. అలాగే 2వసారి అలాగైంది, 3వసారి కూడా అలాగైంది. అయితే ఏలికి డౌట్ వచ్చింది, దేవుడు గనక మాట్లాడుతున్నాడేమో అనుకుని సమూయేలుతో చెప్పాడు. సమూయేలు మరి
తర్వాత కనుక ఈ స్వరం వచ్చినట్లయితే నువ్వు ఇలాగున దేవునితో మాట్లాడు అని చెప్పినప్పుడు నాలుగోసారి సమూయేలుని దేవుడు పిలిచాడు. అప్పుడు సమూయేలు ఆ యొక్క స్వరానికి నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ప్రియమైన వారలారా, సమూయేలు చరిత్ర అంతా కూడా చాలా చక్కని చరిత్ర. ఆయనది యోగ్యమైనటువంటి జీవితము. 12వ సంవత్సరంలో అక్కడ మరి సమూయేలు జీవితంలో జరిగినటువంటి కార్యము, దేవుని యొక్క దర్శనము 12వ సంవత్సరంలో అతడు ఆ స్వరాన్ని వినగలిగి ఉన్నాడు. ఏలీ పరిస్థితి బాగోలేదు, కుమారులకు ఏమీ కూడా చెప్పలేని పరిస్థితుల్లో అతడు ఉన్నాడు. కుమారులు తమ ఇష్టం వచ్చినట్లు ఆ మందిరంలో వారు ప్రవర్తిస్తున్నారు. వారి ఇష్టానుసారముగా వచ్చినటువంటి స్త్రీలతోనూ ఆ బలులు ఇచ్చినటువంటి వాటిని వారి ఇష్టానుసారమైనటువంటి దుర్వినియోగం చేసి ఉండినటువంటి పరిస్థితుల్లో వారెవరితో కూడా దేవుడు మాట్లాడడం లేదు. మరి భయంకరమైనటువంటి పరిస్థితి ప్రత్యక్షపు గుడారంలో మనం చూస్తున్నాం. అక్కడ దీపస్తంభం ఉంటుంది, 7 దీపములు కలిగినటువంటి బంగారు దీపస్తంభము. అందులో ఒత్తులు మరి కాలుతా ఉన్నప్పుడు మసి వస్తుంది. దాన్ని ఏం చేయాలంటే రోజుకి 2 సార్లు శుభ్రం చేయాలి, అందులో నూనె పోయాలి, అప్పుడు లైటింగ్ చక్కగా వస్తూ ఉంటుంది. అంచేత దైవ సేవకుడు వారి బిడ్డలు భ్రష్టు పట్టినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మందిరం యొక్క పరిస్థితి అలాగనే ఉంటున్నది. వెలుగు అనేటటువంటిది సరిగా కనబడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుచేతనగా ఆ దీపములకు సరైనటువంటి పరిచర్య చేసేవారు కూడా లేరు. సమూయేలు ఒక్కడే పరిచర్య చేస్తా ఉన్నాడు. మిగిలిన వారు వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి అతడు పడుకుని ఉంటున్నాడు. వారి కుమారులు తమ ఇష్టానుసారమైనటువంటి రీతిలో వారు జీవిస్తున్నప్పుడు అక్కడ ఈ లైట్ వెలుతురు దీపం అనేటటువంటిది అక్కడ వెలగడం లేదు, సరిగా మసిబారిపోయినటువంటి పరిస్థితిలో ఉంటున్నది. ప్రియులారా, ఈ దీపం అనేటటువంటిది మనం చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అనగా వెలుగుట, దీపము అనగా దేవుని యొక్క వాక్యము. నేటి దినాలలో కూడా ఆ రోజుల్లో ఉండే పరిస్థితులు ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. అంచేత క్రమశిక్షణ లేకపోవడం, చెప్పలేని పరిస్థితుల్లో ఉండడం, అలాగే తన జీవితాన్ని బట్టి ఇతరులకు సరైనటువంటి చెప్పలేనటువంటి పరిస్థితి తల్లిదండ్రులకు, దైవ సేవకులు అయితేనేమండి, ఎవరైనా కానివ్వండి, మరి చాలా మంది జీవితాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నందువల్ల ఆ ఇంటిలో దీపం వెలగలేనటువంటి పరిస్థితి, వాక్యము విస్తరించలేనటువంటి పరిస్థితి, వాక్యము వినలేనటువంటి పరిస్థితి ఏర్పడి మసిబారిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు అక్కడ సమూయేలుని దేవుడు ఏర్పాటు చేసుకుని అక్కడ పరిచర్య చేస్తున్నాడు. చాలా మంది అంటారు కదా, మేము చాలా పరిచర్య చేస్తున్నామండి, మేము అక్కడ ట్రైనింగ్ అయ్యాం, ఇక్కడ ట్రైనింగ్ అయ్యాం అని చాలా మంది ఏదో చెప్తా ఉంటుంటారు. ప్రియులారా, ట్రైనింగ్ కాదు నీకు ముఖ్యం, దేవుని సేవ. నీకు అప్పగించేది వదిలేసి ఏదో నువ్వు చేస్తున్నానంటే అది ప్రయోజనకరం కాదు. ఇక్కడ అప్పగించబడినటువంటి వారు ఒక మూల కూర్చున్నారు, వారికి ఇష్టమైనటువంటి రీతిలో ప్రవర్తన చేస్తున్నప్పుడు సమూయేలు అక్కడ ఆ సేవ చేస్తూ ఉన్నాడు. ఆ రాత్రి సమయంలో దేవుడు మాట్లాడినప్పుడు సమూయేలు అన్నటువంటి మాట, యెహోవా మాటకు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ప్రియమైన వారలారా, చెడిపోయినటువంటి వ్యవస్థలో మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క జీవితాలు కూడా వెలుగును ఆర్పేసుకునే పరిస్థితి ఉండడానికి వీల్లేదు. మనము సేవ అనగా 12 సంవత్సరాల ప్రాయంలో దేవుని యొక్క సేవ మరి చేసినటువంటి వాడు, ప్రారంభించినటువంటి వాడు సమూయేలు. అందుచేత సమూయేలు యొక్క చరిత్ర మరి ఒకసారి మనం పూర్తిగా నేర్చుకుందాం.
గత కాలంలో ఒకసారి మనం విన్నాం. ప్రియులారా, గమనించండి, సమూయేలును చాలా గొప్ప ప్రవక్తగా దేవుడు తర్వాత ఏర్పాటు చేశాడు. సౌలును అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు, ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. కారణం ఏమిటంటే దేవుని యొక్క స్వరము అతడు విన్నాడు కాబట్టి అతని యొక్క జీవితంలో అతను ఆశీర్వాదాలు పొందగలిగి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో నువ్వు ఏం చేస్తా ఉన్నావు? దేవుని వాక్యం వింటున్నావా? దేవుని వాక్యము ఒకవేళ ఇది వినే టైం కాదు, మందిరంలో లేదంటే దేవుని వాక్యం మన దగ్గరే ఉన్నది. అదే మన దగ్గర ఉన్నటువంటిది. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి, అది పరిశుద్ధ గ్రంథం. ఎవరెవరో ఏదో చెప్తా ఉంటారు. అయితే చెప్పిన దానికి దీనికి సరిపోయిందా లేదా, లేక సొంత బూస్టింగ్ ఏమైనా ఉందా అనేది మనం వెతుక్కోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి మనం సరి చూసుకోవాలి. ఒక మాట నేను ఎప్పుడు కూడా చెప్పకుండా ఉండలేను. నా జీవితంలో మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి 12వ సంవత్సరం అంటే ఆ 12వ సంవత్సరంలో దైవ సేవకులు ఆ పల్లెటూరులో మా అమ్మగారు పనిచేసే టైంలో అక్కడికి నేను సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు పెట్రోల్ ఆక్సైడ్ మోసేవాడిని, సువార్తకి డ్రమ్ము మోసేవాడిని. 4-5 మైళ్ళు రాత్రి సమయంలో నీటిలోనూ, తర్వాత చెమ్మ ఉన్నటువంటి ప్రాంతంలో నడిచి వెళ్ళి మరలా నడిచి వచ్చి అప్పుడు నిద్రపోయేవాళ్ళం. ప్రియులారా, సేవ అనేటటువంటిది దేవునికి మరి ఏదో మనం ఒక పెద్ద ఫిగర్లా కనబడి ఏదో చెప్పేయడం కాదు, కానీ దేవుని యొక్క పరిచర్య. అక్కడ వీరు చేయలేనటువంటి పని మరి అక్కడ చేస్తూ ఉన్నాడు సమూయేలు. ప్రాముఖ్యంగా ఉదయకాలంలో లిజన్ టు గాడ్, దేవుని యొక్క మాట వినుట. దేవుని మాట వింటే మనం ఏ పనైనా దేవుని కొరకు మనం చేస్తాం. ఏదైనా దేవుని కొరకు నువ్వు చేసిందే అది నిలబడతా, తప్పితే నీ కొరకు, ఇతరుల కొరకు, నీ కుటుంబం కొరకు చేసుకున్నది ఎప్పటికీ కూడా నిలవబడదనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనగా దేవుని యొక్క స్వరము వినుట, దేవుని వాక్యం వినుట అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలాసార్లు మనం పాడుకుంటా ఉంటాం. ఆ చరణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. ప్రియులారా, దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరము ఎప్పుడు కూడా మరి మధురమైనటువంటిదిగా ఉంటున్నది అనే మాట మనము ఈ యొక్క చరణంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క మాట మనం వినడానికి ఎప్పుడు కూడా ఇష్టపడాలి. మొట్టమొదటిగా నీవు దేవుని స్వరం వినడానికి ఇష్టపడాలి. చాలా మంది అనేకమైన విషయాలు వినడానికి ఇష్టపడతా ఉంటారు, కానీ దేవుని వాక్యం వినడానికి ఎక్కువ ఇష్టపడరు. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. వన్ మస్ట్ హ్యావ్ ఏ డిజైర్ టు లిజన్ టు గాడ్. దేవుని యొక్క మాట వినడం అనేది, ఆసక్తి కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. నిర్గమకాండము 20వ అధ్యాయంలో 18-19 వచనాలు మోషేతో దేవుడు మాట్లాడడానికి ఆ మేఘం దగ్గరికి దేవుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఉన్నారు. ఉంటే దేవుడు అందరితో కూడా మాట్లాడదాం అనుకున్నాడు. ఆయన వచ్చి ఆయన స్వరం వినిపించాలని అనుకున్నప్పుడు అక్కడ మోషే ఉన్నాడు, జనులందరూ కూడా ఇశ్రాయేలీయులు ఉన్నారు. అయితే
ఇశ్రాయేలీయులు ఏమని చెప్తా ఉన్నారంటే, నీవు మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము అని వారు భయపడుతూ మోషేని ఎక్కువగా ప్రజలిచ్చి ఆ మేఘము ముందుకు పంపించినప్పుడు మోషేతో దేవుడు ఆ మేఘములో నుండి దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆ తర్వాత వచ్చి ఏం మాట్లాడని అనేటటువంటి విషయం మోషే వారికి చెప్పినప్పటికీ ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడడానికి వచ్చినప్పుడు, నీవు మాట్లాడు బాబు, మేము ఆయన స్వరం గనక వింటే మేము చనిపోతాం, లేకపోతే మేము ఏదో అయిపోతాం, లేక చనిపోతాం అనేటటువంటి ఆ భయము వారు వ్యక్తం చేసి ఉన్నారు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క స్వరము మెల్లని స్వరము, దేవుని యొక్క స్వరము అది అమూల్యమైనటువంటిది, మధురమైనటువంటి స్వరము. అందుచేతే కల్వరి శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి దానికంటే ముందుగా కూడా ఆయన పిలిచేది ఒకే ఒక మాట, ప్రయాసపడి భారమును మోసుకున్న సమస్తమైన వారులారా మీరు నా యొద్దకు రండి అనేటటువంటి ఆ మాట ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంచేత ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపడినప్పుడు నీవు ఇంకొకరితో మాట్లాడు, నాయకుడితో మాట్లాడు అని మనం తప్పించుకోకూడదు. దేవుని మాట మనం వినాలి. ఆస్వాల్డ్ చాంబర్స్ అనేటటువంటి భక్తుడు ఏమంటున్నాడంటే, మెనీ డోంట్ వాంట్ టు హియర్ ఫ్రమ్ గాడ్, దే వుడ్ రాదర్ లిజన్ టు హిస్ సర్వెంట్స్ దెన్ టు హిమ్. ఎవరైనా దేవుని సర్వెంట్స్ వచ్చి చెప్తే మేము వింటాం, కానీ దేవుడు చెప్పినటువంటి మాట మేము వినము అనేది చాలా మంది యొక్క దృష్టిలో ఉంటుంది. ప్రాముఖ్యంగా దేవుని యొక్క మాట సరాసరిగా మనం విన్నప్పుడు దేవుని వాక్యం డైరెక్ట్ గా మనకు బోధిస్తూ ఉంటుంది. లేకపోతే రకరకాలైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఒక వాక్యమును ఇంకొకలాగా మార్చి చెప్పే పరిస్థితులు ఉంటున్నాయి. ప్రియమైన వారులారా, కీర్తనల గ్రంథము 81వ కీర్తన 11వ వచనంలో, ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. నా మాట వినిన ఎంత మేలు. ప్రియమైన వారులారా, దేవుడు తన వాక్యమును సెలవిస్తా ఉన్నాడు. తర్వాత జ్ఞాపకం చేసుకోండి, చదవండి. కీర్తన 81:11 ఉంది, ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. నా మాట వినిన ఎంత మేలు. ఎంత మేలు అనేటటువంటిది ఎందులో ఉంది? దేవుని యొక్క వాక్యం వినడం, దేవుని మాట వినడం. దీన్ని మనం మానేస్తే ఎంతో మేలుని మనం పోగొట్టుకుని మన జీవితంలో ఆరిపోయినటువంటి దీపం వలె మన జీవితాలు మరి ఉంటుందనేటటువంటిది మనం గమనించాలి. ప్రియమైన వారులారా, మన యొక్క జీవితాలలో మనం గమనించినట్లయితే కాలం అనేటటువంటిది భయంకరముగా మారుతున్నప్పుడు మన యొక్క జీవితాలలో దేవుని దగ్గర వెలుగుతూ ఉండాలి, వాక్యంలో మనం ఎదుగుతూ ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి. అందుచేత పాపం అనేటటువంటిది ఒకరి జీవితంలో దేవుని యొక్క వాక్యం వినకుండా చేసేస్తూ ఉంటది. మరి చాలా మంది ఏం చేస్తారంటే దేవుని వాక్యానికి ఛాన్స్ ఇవ్వకుండా మిగిలిన వాటిని అన్నిటికీ ఛాన్స్ ఇస్తూ ఉంటారు. కారణం ఏమిటి? పాపం అనేటటువంటిది ఒక వ్యక్తిలో ఉండినప్పుడు దేవుని మాట వినకుండా చెడుతనము వినడానికి తన యొక్క జీవితం ఇష్టపడుతుంది అనేది దేవుని వాక్యం బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆదాము హవ్వల గురించి మనం చూస్తే వారిని దేవుడు చక్కని స్థితిలో ఉంచి ఉన్నాడు. ఆ పరిస్థితిలో వారు మరి ఏ పాపం ఎరిగినటువంటి వారై దేవుని యొక్క ప్రజెన్స్ వారు పొందుకున్నటువంటి స్థితిలో వారు ఉంటున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను వారు మీరి ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుడిచ్చినటువంటి మాటకు డిసోబీడియంట్ వారు చూపించి ఉన్నారు. అందుచేత డిసోబీడియన్స్ అనేటటువంటిది మరి బ్రోకెన్ కమ్యూనికేషన్ ఏం చేసింది? దేవునికి వారికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తెగిపోయింది. ప్రియమైన వారులారా, మన జీవితాల్లో కూడా
అవిధేయత అనేటటువంటిది ఉన్నట్లయితే ఆదామవులు పోగొట్టినటువంటి శాపాన్ని నేటి దినాన్ని మానవ జాతికి కూడా అనుభవిస్తా ఉన్నారు. అనుచేత వినడానికి మనం ఎప్పుడు ఇష్టపడాలి? వినకుండా డిస్ఒబీడియంట్ అవిధేయత అనేది పనికిరాదు. అంచేత వారు అతిక్రమించారు, ఆజ్ఞను అవిధేయత చూపించారు కాబట్టి వారు శాపం పొందారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనంలో దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుక మీరు వినరని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా మాట్లాడేవారు. ఆయన చెప్పినటువంటిది ఏమిటంటే, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు అనగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వింటాడు. దేవుని సంబంధులు మీరు కాదు గనక, దేవుని సంబంధులు కారు గనక మీరు వినరు అని స్పష్టంగా చెప్పాడు దేవుడు. ప్రియులారా, నీవు దేవుని సంబంధివా? అయితే దేవుని వాక్యం జాగ్రత్తగా విను. లేక సైతాను సంబంధించినటువంటి వాడు అయితే దేవుని వాక్యం నీ దగ్గర ఏ విధంగా కూడా పనిచేయదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథకర్త 2వ అధ్యాయము 2 వచనాల్లో ఆయన చెప్తాడు కదా, 1 నుండి 5 వచనాలు మీరు తర్వాత చూడండి. ముఖ్యంగా ఇందులో, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించిన ఎడల, నీవు నా మాటలు వెదికిన ఎడల దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవుని గూర్చిన విజ్ఞానము లభించును. ఏది వెదకిన ఎడల? దేవుని యొక్క మాటలు వెదికిన ఎడల. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని మాటలు వెదికేటటువంటి క్రైస్తవునిగా, దేవుని మాటలు వెదికేటటువంటి ఒక సేవకునిగా ఎల్లప్పుడూ కూడా మనం ఉండాలి. కానీ ఏవేవో వెతుక్కుంటూ నీ జీవితాన్ని గడిపివేసినట్లయితే నీ వలన నిష్ప్రయోజనము, నీ బిడ్డలకు నీవు ఉన్నందువల్ల నిష్ప్రయోజనము, నీ సంఘమునకు నీవు నిష్ప్రయోజనమైనటువంటి స్థితిలో ఉంటున్నది. చాలా మంది నేటి దినాలలో ఏదో చెప్తా ఉంటుంటారు, కానీ దేవుని గూర్చినటువంటి విజ్ఞానము లభించని పరిస్థితిలో ఉంటున్నారు. ప్రియమైన వారలారా, మిగిలిన ఏవో మనం సంపాదించుకోవడం కాదు, కానీ దేవుని గూర్చినటువంటి విజ్ఞానం మనకు కలిగి ఉన్నప్పుడే మనము దేవుని గూర్చినటువంటి పరిచర్య ఏదైనా మనం చేయగలం. నీ కుటుంబాన్ని కూడా నీవు బాగు చేసుకోగలవు. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును వినడానికి తెరవబడినటువంటి మరియు గ్రహింపగలిగినటువంటి మనస్సు ఉండాలి. దేవుని వాక్యమును మనము తెరవబడినటువంటి మనస్సు ఉండాలి. అదే విధముగా గ్రహించేటి మనస్సు ఉండాలి. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం మనకు వినబడుతుంటున్నప్పుడు, దేవుని వాక్యం ఇంటిలో పరిశుద్ధ గ్రంథం ఉండినప్పుడు మనం గమనించవలసింది ఎప్పుడు కూడా దానిని వాక్యాన్ని అంగీకరించడానికి హృదయం తెరవబడితే, లుదియా గురిని మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యము దైవ సేవకులు వినిపిస్తున్నప్పుడు ఆమె హృదయము తెరవబడిను గనుక అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యానికి నువ్వు హృదయం తెరిస్తే దేవుడిని హృదయాన్ని వాక్యంతో నింపుతాడు. నీవు ఒకవేళ మారు మనస్సు పొందకపోతే మారు మనస్సు పొందుతావు. ఒకవేళ పరిశుద్ధాత్మ పొందకపోతే పరిశుద్ధాత్మ పొందుతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ, ఎప్పుడు కూడా మనం గ్రహించేటటువంటి మనస్సు మనకు ఉండాలి. చాలా మంది రకరకాలుగా దేవుని వాక్యాన్ని ఈ రోజుల్లో ఇంటర్ప్రిటేషన్ చెప్తూనే ఉంటున్నారు రకరకాలుగా. అయితే ఒకటి మాత్రం నేను ఎప్పుడు చెప్తాను, వారు చెప్పింది ఎప్పుడు కూడా వాక్యంలో ఉన్నదా లేదా పరిశుద్ధ గ్రంథంలో అనేది ఎప్పుడు వినాలి. అంతేగాని ఏయో అనవసరమైనటువంటి మాటలతో గంటల కాలక్షేపం అనేది అది దేవుని సన్నిధిలో కానివ్వండి, బయట కానివ్వండి, మన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం. అంచేత దేవుని యొక్క మెసేజ్, దేవుని యొక్క ఆ యొక్క వార్త, ఆ మాటలు మనము తెరవబడిన హృదయముతో గ్రహించగలిగినటువంటి మనస్సు మనకు ఉండాలి. అంచేత ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ సమూయేలు గురించి మనం గమనించినట్లయితే
సమూయేలు కన్సిడర్స్ శామ్యూల్ రెస్పాన్స్ టు గాడ్స్ కాల్. వెంటనే అతడు సిద్ధపాటు కలిగి ఉన్నాడేమో. దేవుని యొక్క స్వరాన్ని విని ఏమంటున్నాడంటే, దేవుడిని నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ప్రియమైన వాళ్ళ అనేక జీవితాల్లో కూడా మనం ఎల్లప్పుడూ కూడా మనం దేవుని దగ్గర ఈ రకమైనటువంటి మాట మనం చెప్పాలి. అందుచేత అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చునని మనం చూస్తే, ఇశ్రాయేలులో అనగా ఇశ్రాయేలు యొక్క చెడుతనము, ఏలీ కుటుంబం యొక్క చెడుతనం గురించి మరి వారితో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడలేదు. కానీ బాలుడైనటువంటి 12 సంవత్సరాలు వయస్సు కలిగినటువంటి ఆ చిన్నవానితో సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుచేతనగా మరి వినడానికి సిద్ధపడినటువంటి మనస్సు. కాబట్టి ప్రియమైన వాళ్ళ హ్యూమిలిటీ అండ్ రెడీనెస్ టు లిజన్ వాట్ గాడ్ సేస్. మనం తగ్గించుకునే జీవితము, అదేవిధముగా సిద్ధపడినటువంటి జీవితం ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యం వినడానికి మన యొక్క జీవితాల్లో అది గొప్ప అవకాశముగా దేవుడు మనకి వినబడతా ఉంటున్నది. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి పౌలు సౌలుగా ఉన్నాడు. ఒకప్పుడు అతడు సౌలుగా ఉండినప్పుడు రోమా ప్రభుత్వం తరపున తాకీదులు సంపాదించుకొని అతడు బయలుదేరాడు. దమస్కు పట్టణానికి వెళ్లి అక్కడ ఉండేటటువంటి క్రైస్తవ సంఘాన్ని నాశనం చేద్దామని బయలుదేరాడు. పరివారంతో ఉన్నాడు, పత్రికలు పట్టుకున్నాడు, గుర్రం మీద వెళ్తా ఉన్నాడు. అయితే ఈ తార్సువాడైనటువంటి సౌలు ఈ ప్రయాణంలో ఉండినప్పుడు అతడు దమస్కు మార్గంలో పట్టబడ్డాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అతనిని ఆ పరలోకం నుండి ఆ యొక్క గొప్ప మెరుపు లాంటి మరి ఆ యొక్క మెరుపును ఎప్పుడైతే దేవుడు ఇచ్చి ఉన్నాడో, వెంటనే ఆ యొక్క మెరుపునకు అతడు కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత అతడు దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసించున్నావని దేవుడు అక్కడ మాట్లాడడం మొదలుపెట్టాడు. పడగొట్టాడు ముందు, ఆ తర్వాత మాట్లాడడం మొదలుపెట్టాడు. విన్నటువంటి వాడికి దేవుడు చేసేటటువంటి పని అదే. అయితే ఇక్కడ సౌలు చాలా అదృష్టవంతుడు. ఈ 6వ వచనంలో అంటున్నాడు కదా, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడును. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, నువ్వు పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ ఏమి చేయాలో నీకు చెప్తానని చెప్పి అక్కడ అననీయకు దేవుడు ఆజ్ఞాపించి తర్వాత దేవుని యొక్క మార్గంలో నడిపించాడు. అలాగే తర్వాత సౌలు పౌలుగా అక్కడ మార్చబడ్డాడు. ఆ తర్వాత అపోస్తుడైన పౌలు చేసినటువంటి సేవ అమోఘమైనటువంటిదిగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, ఆ స్వరం ఎప్పుడైతే విన్నాడో అగ్రిప్పరాజు ఎదుట కూడా ఏమన్నాడంటే, అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగినటువంటి ఆ దర్శనమునకు నేను అవిధేయుడన కాదు అని అగ్రిప్పరాజు ఎదుట కూడా చివరిగా అతడు గొప్ప స్టేట్మెంట్ ఇచ్చి అన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క మాటలు మనం వినాలి, దర్శనం ద్వారా వినాలి, ప్రార్థనలో ఉన్నప్పుడు వినాలి, వాక్యం ద్వారా మనం వినాలి. సౌలు పౌలుగా మార్చబడి దేవుని యొక్క నామంలో గొప్ప బలమైనటువంటి వాడుగా మరి దేవునికి సేవ చేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనం వినాలి. అదేవిధంగా మార్కు సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాల్లో మనం చూస్తే, మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునండి. ఏమి వినుచున్నామో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇదివరకు నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఏమి వింటున్నామో మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అందుచేత మరి సౌలు రాజు గురించి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలులకు మొదటి రాజు సౌలు రాజు. అంటే ఇక్కడ పౌలుగా మార్చబడినటువంటి సౌలు కాదు, పాత నిబంధనలో సౌలు రాజు
ఇశ్రాయేలులకు మొదటి రాజు. ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు. సమూయేలు ద్వారా మాట్లాడి అమాలేకీయుల మీదకి వెళ్ళు, వారందరినీ కూడా నాశనించే, ఏమి కూడా అక్కడి నుండి తీసుకురావద్దని చెప్పినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. అమాలేకీయుల మీదకి వెళ్ళాడు, దేవుడు జయమిచ్చాడు. అయితే అక్కడ ఉండినటువంటి బలమైనటువంటి గొర్రెలను, పొట్టేళ్లను, ఇంకా కొన్ని జంతువులను తీసుకుని వచ్చాడు, పక్కన దాచాడు. ఇవన్నీ కూడా ఆ రాజును కూడా చంపకుండా తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా చేసినప్పుడు దేవుని కోపం వచ్చింది. ఎంచేతనగా దేవుడు సెలవిచ్చినటువంటి మాట చేయకుండా సౌలు అవిధేయత చూపించి ఉన్నాడు. అవిధేయత చూపించినటువంటి దానికి పెనాల్టీ ఈ రోజుల్లో మనకు అంత సులువుగా కనపడలేదు, కానీ ఆ రోజుల్లో దేవుడు వెంటనే ఆ పెనాల్టీ ఇచ్చేసేవాడు. అంచేత చాలా మూల్యం అతడు చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మరి సమూయేలు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించడు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ సౌలు చేసినటువంటి పని ఏమిటంటే, దేవుని మాట విన్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, జయం పొందాడు. అయితే దేవుడు చెప్పిన ఆజ్ఞను పూర్తిగా నెరవేర్చలేదు. వెళ్ళాడు యుద్ధానికి, జయం వచ్చింది. అయితే హతమార్చమని ఏది కూడా ఆశించవద్దని చెప్పినప్పుడు అతడు చేసినటువంటి ఆ పని కోసం దేవుడు అతని యొక్క రాజరకమునే తీసివేసి ఉన్నాడు. తీసివేసి దావీదునకు తర్వాత అది ఇచ్చివేయడం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. నువ్వెన్ని దహన బలులు అర్పించినా, ఎన్ని రకాలైనటువంటి జిమ్మికులు చేసినా దేవుని యొక్క సంతోష పెట్టలేవు. గాని నీవు యెహోవాను సంతోష పెట్టాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞను నీవు శిరసావించాలి. ఏమైనటువంటి వారలారా, ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే, వాట్ గాడ్ సెడ్, దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనము దేవుని యొక్క మాట వింటున్నాము. ఆర్ యూ లిజనింగ్ టు గాడ్? దేవుని యొక్క మాట వింటున్నామా, దేవుని స్వరం వింటున్నామా అనేది మనం గమనించాలి. బలి అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. మూడవది మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. దేవుని స్వరం వినడానికి సిద్ధపాటు, విధేయత అనేది కలిగి ఉండాలి అనేది మూడవ విషయం. ప్రియమైన వారలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. చాలా మంది వాక్యాన్ని దేవుని సన్నిధికి వస్తారు, లేకపోతే టీవీల్లో చూస్తారు, లేకపోతే ఎక్కడైనా ఉద్యోగ కూటాలకు వెళ్తారు. వెళ్ళినప్పుడల్లా మారు మనసు పొందుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించుడి. వీళ్ళారా, చాలా మంది బోధకుల యొక్క ప్రసంగాలను బట్టి చాలా మంది మోసపోతా ఉన్నారు. సమయంలో వారిని విమర్శించడం లేదు. అది మనం ఎప్పుడు కూడా వారి సేవను మనం ఎవరు చేసినా మనం ప్రోత్సహిస్తాం. అయితే ఒకటి మాత్రం మనం విశ్వాసగా గమనించాలి, నేను వినువారు మాత్రమే ఉండకుండా మిమ్మల్ని మీరు మోసపరుచుకోనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించండి. వాక్యం మనకు దేవుడు ఇచ్చాడు, ఇది చాలా అమూల్యమైంది. దాని ప్రకారంగా మనం జీవించాలని దేవుని వాక్యం చెప్తా ఉంటుంది. ప్రియమైన వారలారా, సమూయేలు అంటున్నాడు కదా, స్పీక్ ఫర్ సర్వెంట్ ఈజ్ లిజనింగ్. నీ దాసుడు వినుచున్నాడు, ప్రభువా నీవు సెలవి అనేటటువంటి మాట నువ్వు ఎప్పుడు కూడా చెప్పాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యోహాను సువార్తలో ఆయన చెప్తున్నారు, 10వ అధ్యాయం 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా గొర్రెలు అనగా యేసుక్రీస్తు గొర్రెలు ఆయన విశ్వాసులు.
ఆయన స్వరం వింటారు, ఇంకే స్వరం వినరు. అంచేత నేను వాటిని ఎరుగుదును. ప్రభువు ఎవరైతే మనం ఆయన స్వరం వింటున్నామో మనం ఆయనకు తెలుసు, అది మనుషులకు తెలియదు. అవి నన్ను వెంబడించును, ఖచ్చితంగా వెంబడిస్తారు. ప్రియులారా, దేవుడు స్పష్టంగా ప్రభువారు ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి ఉన్నారు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఈ సమయంలో దేవుని వాక్యం ఉంటున్నటువంటి మనము ఆయన స్వరము విని ఆయనను మనం వెంబడించాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంటున్నది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాట విన్నటువంటి వారు అనేక మంది ఆశీర్వదించబడ్డారు. అది తృణీకరించినటువంటి వారు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. ఉదాహరణకు ఒక ఇద్దరు ముగ్గురు కూడా నేను చెప్తాను, మరి వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నావు అనేది. మరి కన్య అయినటువంటి మరియా, యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క తల్లి మరియా పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భమును ధరించింది. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వలన పుట్టారు. అయితే బాహ్యముగా ఆమె తల్లి ఆయనకు అయినట్టు మనం చూస్తున్నాము. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఇదంతా కూడా మీకు తెలియచేయడానికి అవకాశం లేదు, కానీ మరియ అంటుంది దూత వచ్చినప్పుడు, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆమె యాక్సెప్ట్ చేసిందో, నేను కన్యను కదా అని ఆమె ఆలోచించలేదు. దేవుడు ఎప్పుడైతే సెలవు ఇచ్చాడో ఆ మాట విన్నది. ఈ రోజున కొన్ని డినామినేషన్స్ వారు ఆమెను కూడా పూజిస్తా ఉన్నారు. పూజించమని నేను చెప్పడం లేదు, కానీ ఆమె ధన్యురాలు ఎందుకయింది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి. ఎందుచేత దూత వచ్చినప్పుడు, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పింది. అలాగే జరిగింది. ప్రియులారా, మరి మరియా యాక్సెప్ట్ చేసింది. అలాగే మరి పౌలు గురించి మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 9:6లో నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో నేను నీకు తెలియచేసేదనని చెప్పాడు. ప్రియమైన వారలారా, పట్టణంలోనికి వెళ్ళమని ప్రభు చెప్పాడు. పట్టణంలోనికి వెళ్ళినప్పుడు అననీయ అనేటటువంటి ఒక భక్తుడిని వాడుకొని అతని దగ్గర మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నుల యొక్క పొరలు రాలి చూపు పొందాడు. ఆ తర్వాత ప్రభు యొక్క పరిచర్య గొప్పగా అతడు చేసి ఉన్నాడు. దేవుని వాక్యం ఎవరైతే మరి వినటానికి సిద్ధపడతారో వారి యొక్క జీవితాల్లో గొప్ప పరిచర్య చేస్తారు. అదేవిధంగా నోవహు గురించి మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో గమనించండి. విశ్వాసమును బట్టి నోవహు మరి దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా అంగీకరించి అతడు చేసినటువంటి పని ఏమిటంటే తన ఇంటి వారికి రక్షణగా ఒక ఓడను సిద్ధము చేసుకొని, అంటే కేవలం అతని ఇంటి వారి కోసం దేవుడు చేయమని చెప్పలేదు. అయితే అందరి కోసం చేయమంటే అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఆ ఓడలో ప్రవేశించలేదు. విశ్వాసాన్ని బట్టి చాలా శ్రమపడి అతడు ఓడ తయారు చేశాడు. దేవుని ఆజ్ఞను నెరవేర్చుకున్నాడు. కాబట్టి నోవహు అతని యొక్క కుటుంబము రక్షించబడ్డారు. జలప్రలయంలో అందరూ కూడా అంతమైపోయారు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క మాట వినడం అనేది జీవితంలో చాలా ఆశీర్వాదకరము, శ్రేష్టమైనటువంటి విషయం. ఇర్మియా గ్రంథంలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయము 23వ వచనం 24 వచనాలు. మరి నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయందును, మీరు నా జనులయందురు. అప్పుడు మీ జీవితములకు క్షేమము కలుగును. ప్రియులారా, మనం చాలా మరి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. జీవితంలో ఎవరికి క్షేమం లేదు. ఎవరు కూడా ఇంటిలో నుండి కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియులారా, చుట్టుపక్కల అన్ని కూడా చూస్తే అంతా కూడా మరి వైరస్ వల్ల మరి మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. భయభ్రాంతులతో చాలా మంది ఉన్నారు.
ఈ సమయంలో మనం గమనించాలి, నీకు కావాల్సింది, నాకు కావాల్సింది, ఎవరికైనా కావాల్సింది క్షేమము. అది దేవుని వల్ల మాత్రమే ఉన్నదే అనే విషయం గమనించు. నీకు ఏది ఉన్నప్పటికీ నువ్వు ఎంత జాగ్రత్తగా ఎవరిని రాకుండా నువ్వు తలుపులు బిగించినా గాని నీ జీవితంలో క్షేమం అనేటటువంటిది రాదు. ఎప్పుడైతే నీవు దేవుని మాటకు అంగీకరిస్తావో నీ జీవితంలో ఆయన ఏమంటున్నాడంటే, నేను మీ దేవుడినై మరి ఎందును, మీరు నా జనులై ఎందురు, అప్పుడు మీ జీవితములకు క్షేమము కలుగును. ప్రియులారా, ఈ దినాల్లో ప్రతి వారు కూడా దేవుని యొక్క నామమును బట్టి నేను కూడా కోరుతున్నాను, అందరూ క్షేమంగా ఉండాలి. దేవునిని రాబో కాలంలో ఇంకను స్తుతించేటటువంటి బిడ్డలుగా ఉండాలి అంటే దేవుని మాట మనం ఎప్పుడు గైకొనాలి. ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన మాట విధేయత కలిగి ఉండాలి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. నీ వాక్యమును ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించండి ప్రభువా. దేవా, బలులు అర్పించుట కంటే నీ మాట వినుట శ్రేష్టం. నీ మాట నీ గొర్రెలు వింటాయి ప్రభువా. మేము నీ గొర్రెలుగా నీ మాట ఎల్లప్పుడూ విని వ్యర్థమైన వాటిని వినకుండా ఉండేటట్లు నీ బిడ్డలను ప్రతివారిని కూడా ఆయన దీవించమని ప్రార్థన చేస్తున్నాం. భయంకరమైన దినాల్లో నివాసం చేస్తున్నాం తండ్రి. నీ యొక్క బలమైన రెక్కల క్రింద మాకు ఆశ్రయమును కల్పించి నీ బిడ్డలైన ప్రతి వారికి కూడా కావలసినటువంటి ఆయన సంరక్షణ, నెమ్మది, శాంతి, సమాధానము, అలాగే వైరస్ నుండి ఆయన సంరక్షణ, కాపుదల దయచేయండి ప్రభువా. ఇశ్రాయేలులోకి ఏ విధంగా అయితే ఆ రోజున ప్రభువా సంహార దూత వచ్చినప్పుడు ఆయన నిలువుకమ్మకు అడ్డుకమ్మ వారు గొర్రెకు లేక రక్తము నాయన వారు మరి కూర్చున్నారు తండ్రి. ఆ సందర్భంలో నాయన దానిని చూచి సంహార దూత తప్పించి ఉన్నారు. మా దేవా, మా తండ్రి, నీ నామమునకు స్తోత్రాలు. సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీ రక్తమును నీ బిడ్డలైనటువంటి వారి అందరి చుట్టూ ఉంచి ఆయన ఈ సంహార దూత ప్రభుల చుట్టూనగా దూరపరచండి, కాపాడండి. ప్రతి వారిని నీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. నీ మాట విని మేము జీవించినట్లు, ప్రకాశించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, దీవెన, కాపుదల ఈ వాక్యం ప్రతి వారికి లోకములోనున్న సమస్తమైనటువంటి పరిశుద్ధులకు సమాధానం ఎలా కాలము తోడేండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.